గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పురాణాల్లో స్త్రీ పర్వం మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక్కొక్క మహాతల్లి వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఆ తల్లి వృత్తాంతం వినటం వల్ల మననం చేసుకోవటం వల్ల మనకి ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకున్నాం. మరి అటువంటి స్త్రీ పాత్రల్లో ఇప్పుడు మనం సతీ అనసూయ గురించి తెలుసుకుందాం. సతీ అనసూయ ఎవరు అంటే దత్తాత్రేయుడి తల్లి సతీ అనసూయ. త్రిమూర్తులనే తమ పుత్రులుగా పొందిన మహాపతివ్రత తల్లి. సూర్యోదయాన్ని సుమతీదేవి ఆపితే తిరిగి సూర్యోదయం అయ్యేలాగా చేసినటువంటి గొప్ప మహాపతివ్రత అనసూయాదేవి. ఈమె వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అనసూయాదేవి ఎవరు అంటే అత్రి మహర్షి భార్య, మహాపతివ్రత. భర్త అడుగుజాడల్లో నడుస్తూ మహర్షి ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమంలో ఉన్న శిష్యులందరికీ కూడా సపర్యలు చేస్తూ మహర్షి మెప్పులను పొందుతూ ఎంతో అన్యోన్యంగా దాంపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అనసూయాదేవి. అయితే ఈమె పాతివ్రత్య మహిమంతా లోకమంతా వెల్లడైపోయి అందరూ అనుకుని ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయి అది మన త్రిమాతల దగ్గరికి వెళ్ళింది. ఎవరు? సరస్వతి, లక్ష్మి, పార్వతి. వీరు ముగ్గురు దగ్గరికి వెళ్ళింది. వీరు ముగ్గురు అనుకుంటారంట మరి అంత మహాపతివ్రత అంట ఆవిడ అత్రి మహర్షి భార్య అనసూయాదేవి అని చెప్పి వీరు ముగ్గురు కూడా వారి భర్తల దగ్గరికి వెళ్ళి అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం గురించి చెప్పారంట. చెప్పి అప్పుడు త్రిమూర్తులు అనుకుంటారంట ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించదలిచి వారు మారువేషంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అంటే బ్రహ్మదేవుడేమో తెల్లని వస్త్రాలతో 4 ముఖాలతో ఉంటాడు. విష్ణువేమో చక్రంతో గదతో ఆయన అలా ఉంటాడు. పరమేశ్వరుడేమో పులి చర్మం కట్టుకొని విభూదిని రాసుకొని ఉంటాడు. ఆ విధంగా చూస్తే ఆవిడ గుర్తిస్తుంది ఆమె పాతివ్రత్యాన్ని మనం ఎలా తెలుసుకోవాలి. అందుకే మారు వేషాలు ధరించి అత్రి ఆశ్రమంలోకి వచ్చారు. అత్రి మహాముని లేని సమయం చూసుకొని మరీ వచ్చారు. వచ్చి ఆవిడ వాళ్ళకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చింది, అలాగే తాగటానికి మంచినీళ్ళని ఇచ్చింది. సమయమైంది, భోజనం చేసే సమయమైంది. వారు ముగ్గురు అన్నారు మాకు విపరీతంగా ఆకలేస్తుంది, మాకు ఆహారాన్ని పెట్టమ్మా అని అడుగుతారు. అలాగే అని చెప్పి ఆవిడ వెనుదిరుగుతుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు ఆవిడని పరీక్షించదలిచి మాకు నువ్వు ఆహారం పెట్టాలంటే వివస్త్ర అయి మాకు ఆహారాన్ని పెట్టాలి అని చెప్తారు. అప్పుడు ఆవిడ ఒక్క క్షణం ఆగింది. పతివ్రత కదా, వీళ్ళు వచ్చిన వారెవరో సామాన్యులు కాదు, నన్ను పరీక్షించదలిచి వచ్చారు కాబట్టి వీరు నా బిడ్డలు అనుకుని ఆవిడ ఏం చేసింది, వాళ్ళందరినీ ముగ్గురిని పసిపిల్లలుగా మార్చేసి తను వివస్త్ర వచ్చి ఆవిడకి స్తన్యం వచ్చి ముగ్గురు పిల్లలకి పాలనిచ్చింది. ఇచ్చి సృష్టి చేసి అలసిన వాళ్ళలాగా బ్రహ్మ, సృష్టిని పాలించి అలసిపోయిన వాళ్ళలాగా విష్ణువు, సృష్టిని లయం చేసి అలసిపోయిన వాళ్ళలాగా పరమేశ్వరుడు నిద్రపోయారు. వీరు ముగ్గురినే ఉయ్యాలలో వేసి జరిగిన కథనే లాలిపాటగా పాడింది అనసూయాదేవి. వారు ముగ్గురు మైమరచి నిద్రపోయారు. తర్వాత వాళ్ళు లేచి తమ స్వస్వరూపాలని ధరించి అప్పుడు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని వాళ్ళు మెచ్చుకుని ఏమైనా వరము కోరుకోమని చెప్తారు. అప్పుడు గొప్పది కదా మహాతల్లి, ఇటువంటి వరం కోరుకోలేదు, మీరు ముగ్గురు కూడా నాకు పుత్రులుగా జన్మించండి, అదే నాకు కావాల్సింది అని అడుగుతుంది. సరే అని వాళ్ళు వరాన్ని ఇచ్చారు, వెళ్ళిపోయారు. అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అత్రి మహర్షి వచ్చి తను సేద తీరేటప్పుడు అనసూయాదేవి జరిగిన విషయాన్ని చెప్పింది. అత్రి మహర్షి ఎంతో ఆనందపడిపోయాడు. నువ్వు మన వంశానికి ఎంతో మంచి చేసే విషయాన్ని ఒకదాన్ని నువ్వు వరంగా కోరావు, వంశ ఉద్ధరణ కోసం నువ్వు పాటుపడ్డావు అని చెప్పి ఎంతో ఆనందపడతాడు. ఆ తర్వాత వారు ముగ్గురు అంశాలతో అనసూయాదేవికి పుత్రులుగా జన్మించారు. అంటే అనసూయాదేవి పాతివ్రత్యాన్ని కూడా పరీక్షించారు త్రిమూర్తులు. అంటే ఆవిడ పాతివ్రత్యం ఎంత గొప్పదై ఉండాల మహాతల్లి. అంటే ఆ అడవుల్లో కీకారణ్యంలో వాళ్ళ ఆశ్రమంలో ఉండే శిష్యులు మళ్ళీ అత్రి మహర్షి కావాల్సిన సపరిచర్యలన్నీ చేస్తూ అంటే తగిన సమయానికి
నీటిని సమకూర్చుకోవడం కానీ, ఆహారాన్ని సిద్ధం చేయటం కానీ, ఆశ్రమం అంతా పరిశుభ్రంగా ఉంచటం కానీ, ఇలా ప్రతిదీ తను ఉంటూ చూసుకుంటూ త్రిమూర్తులనే పుత్రులుగా పొందిన గొప్ప మహాతల్లి. అంటే శివుడికి, విష్ణువుకి, బ్రహ్మకి తల్లులు ఎవరు అంటే మనం చెప్పలేం. కానీ మరలా అనసూయాదేవి గర్భాన జన్మించి వారికి తల్లిని చేసుకున్నారు వారందరూ. కాబట్టి అనసూయాదేవి పాతివ్రత్య మహిమ మనం సుమతీదేవి వృత్తాంతంలో భర్త చనిపోతే సూర్యోదయాన్ని ఆపేస్తే అనసూయాదేవి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి తిరిగి సూర్యోదయం అయ్యేలాగా చేశారంటే ఆవిడ స్పర్శతోనే చనిపోయేవాడు, అనారోగ్యంతో కుష్ఠరోగంతో ఉన్నవాడు కూడా ఆరోగ్యవంతుడై అమితమైన తేజస్సుతో తయారయ్యాడు అంటే ఆ తల్లి యొక్క పాతివ్రత్యం అనేది అంత గొప్పది. అందుకే మనస్సుని, శరీరంలో ఉన్న ఈ పంచేంద్రియాల్ని అదుపులో పెట్టుకోవటం వల్ల ప్రతి స్త్రీ జీవితం కూడా ఇలా చరిత్రలోనే ఉంటుందని చెప్పడానికే మనకి ఈ మహాతల్లుల వృత్తాంతం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే పతిని మాత్రమే తను స్మరించాలి, పతి గురించి మాత్రమే ఆలోచించాలి. ఇదే పతివ్రత ధర్మం. శరీరం, ఒక మహిళ తన శరీరం ముట్టుకోవాలంటే భర్తకు మాత్రమే అనుమతి ఇవ్వాలి, తర్వాత పుత్రులకి. అంత తప్పితే ఎవరూ కూడా, అంటే బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి ఎత్తుకొని ఆడించేవాడు, యవ్వనంలోకి వచ్చే వరకు ఆ తండ్రి కూడా కూతురికి యుక్త వయస్సు వచ్చింది, శరీరంలో మార్పులు, ఆలోచనలో మార్పులు వస్తాయని చెప్పని బాల్యంలో చేసిన ముద్దు మురిపం యవ్వనంలోకి వచ్చే వరకు ఆ యువతిని చెయ్యరు. అది మన ధర్మం అన్నమాట. శరీరంలో వచ్చే మార్పులు, ఆలోచనలలో వచ్చే మార్పులు, ఇవన్నిటినీ గమనించి పూర్వకాలంలో యుక్త వయస్సు వచ్చిందని వివాహం చేసేవారు. ఆ సమయంలో ఈ వివాహం చేయటం వల్ల ఏమిటవుతుందంటే అత్తగారింట్లో ఉన్న భర్త, అత్తమామలు, పిల్లలు ఈ ప్రపంచంగానే తను చిన్న వయసులోనే ఉంటుంది కాబట్టి ఆ ప్రపంచంలో ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటుంది. కాబట్టే ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరిగితేనే మహిళకి అందము, ఆనందం కూడా, మన వ్యవస్థని కూడా కాపాడుకుంటాం. అలానే అందరూ అలా ఉన్నారని కాదు, ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి తల్లుల వృత్తాంతాలని తెలుసుకొని భర్తకి ఏ విధంగా సేవలు చేయాలి, వచ్చిన అతిథులకి ఏ విధంగా సేవించాలి. అంటే అతిథులు వస్తే మేము వంట వండి పెట్టాము అంటారు, కానీ గొనుక్కుంటూ కోప్పడుతూ వచ్చిన వాళ్ళు ఈ టైంకి వచ్చారు, ఇన్ని రకాలు చేయాలి, ఓపిక లేదు, అలా చేయకూడదు. ఎంతో ప్రేమగా వచ్చిన వారు స్వయంగా శ్రీమన్నారాయణుడే ఇంటికి వచ్చాడని భక్తితో మనం చేసి పెట్టాలి. ప్రతి పండగకి భగవంతుడికి ఎన్నో రకాల నైవేద్యాలు పెడతాం. అంటే భగవంతుడు తినడని మనం పెడతామా? లేదు. ఏదో ఒక అతిథి రూపంలో భగవంతుడు మన ఇంటికి వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. కాబట్టే అతిథిని సేవించడంలో కూడా మనం అనసూయామాతని ఆదర్శంగా తీసుకోవచ్చు. అంటే త్రిమూర్తులు వచ్చారు కాలం కాని కాలంలో. అంటే పూర్వకాలంలో భర్త ఇంట్లో లేనప్పుడు పరాయి పురుషుడు వస్తే బయటికి కూడా రాకుండా లోపల నుంచే ఆ మహిళ, ఆ స్త్రీ సమాధానం చెప్తుంది, నా భర్త గృహంలో లేరు, ఆయన వచ్చిన తర్వాత రండి అని చెప్పే సంప్రదాయం అది అన్నమాట. కానీ ఆవిడ అలాగే చెప్పి సపర్యలు చేసింది. తన దివ్య దృష్టితో, దూరదృష్టితో వారు వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, స్వయంగా త్రిమూర్తులే వచ్చారని గుర్తించగలిగే శక్తి ఉన్నది అనసూయామాత. కాబట్టి అనసూయామాత వృత్తాంతం చాలామందికి తెలుసు. దత్తాత్రేయుని గురించి ఎవరైతే చదువుతారో, ఎవరైతే తెలుసుకుంటారో వారందరికీ అనసూయాదేవి పరిచయం ఉంటుంది. అంటే మనకి పడే వర్షాలలో, అంటే నెలకి 3 వర్షాలు పడితే ఒక వర్షం పతివ్రతల వల్ల, ఇటువంటి పతివ్రతల వల్ల మనకి కురుస్తుంది. అంటే ఇప్పుడు మన సమాజంలో ఉన్న పతివ్రతల వల్ల ఒక వర్షం అనేది కురుస్తుంది. అంటే ఎంత గొప్పది ఆ పాతివ్రత్యం అనుకోవాలి. ఒకవేళ తెలిసి తెలియకపోయినా యుక్త వయస్సులో మూఢంగా ఉండి ప్రపంచం ఏమిటో తెలియని వయసులో ఏదైనా తప్పు చేసినా ఈ అనసూయామాత వృత్తాంతాన్ని విన్నా, చదివినా, 10 మందికి చెప్పినా కూడా ఆ దోషం, ఆ పాపం అనేది తొలగించబడుతుంది అని చెప్పి మనకి చెప్పారనమాట. కాబట్టి ఆ ఆశ్రమానికి అంతే పవిత్రత, ఆ మహర్షికి అంతే పవిత్రత, ఆ మహాతల్లికి అంతే పవిత్రత, వాళ్ళందరూ నడయాడిన ఈ భూమి అంతే పవిత్రత, ఈ భూమి మీద జీవిస్తున్న మనందరికీ కూడా అంతే పతివ్రత ధర్మాలు మనకి అందరికీ ఇచ్చారు, అనుసరిస్తూ ఉన్నారు కూడా. కాబట్టి అంటే
పరాయి పురుషుడు అంటే ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తున్నామండి, మేము ఆఫీసులకు వెళ్తాం, మా కొలీగ్స్ మగవాళ్ళే ఉంటారు అంటే మగవాళ్లతో ఉన్నా కూడా మన నడవడిక అనేది సక్రమంగా ఉండాలి. అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మనం ఉండకూడదు. ఆ విధంగా ఉంటూ ఏ ఉద్యోగం చేసినా అంటే ఇప్పుడు ప్రతి జీవితము కూడా ఎంతో ఖరీదైనది. ఏమి కొనాలన్నా కానీ ధనం అనేదే ప్రధానమైంది. ఆ ధనాన్ని సంపాదించుకోవటానికి ప్రతి మహిళ ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళవలసి ఈ కాలంలో వస్తుంది. కానీ వెళుతూ తనకున్న హద్దుల్లో తను ఉంటూ తనని తాను రక్షించుకుంటూ పతివ్రతా ధర్మాలని నెరవేరుస్తూ, అంటే ఉద్యోగానికి వెళ్తున్నాని వంటలు చేయకుండా, ఇంటిని శుభ్రంగా పెట్టకుండా, అతిథులు వస్తే సేవించకుండా చేస్తే మహాపాపం అది. ఇంటికి వచ్చిన అతిథుల్ని సేవిస్తూ ఇంట్లో వారందరికీ సపర్యలు చేస్తూ, అంటే మనము కాలాన్ని సమయాన్ని మనము సమర్థించుకోవాలి. ఏ సమయంలో మనం చేస్తే మనం బయటికి వెళ్ళగలము, 1 గంట ముందుగా లేచి మనం పనులు చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా అనసూయ మాతలే అవుతారంటే కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబంలో ఉద్ధరించే సమాజాన్ని ఉద్ధరించాలి మనం. ఎందుకంటే కుటుంబాన్ని ఉద్ధరించకుండా సమాజంలో ఉద్ధరించడానికి పోయి చేసిన ప్రయోజనం లేదు, ఫలితము లేదు. ఇంకొకటి, మహిళలకి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని సహస్రనామాలు చేసినా ముఖ్యంగా మనసు ముఖ్యం, తన పాతివ్రత్యం అనేది ముఖ్యం. భర్తను సేవించిన మహిళ ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని సేవించిన వాళ్ళే అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అనసూయామాత అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి.